హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. మహిళా మంత్రులే కాళ్ళు కడగాల్సింది. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వచ్చిన అందగత్తెల కాళ్లను తెలంగాణ బిడ్డలతో కడిగించడం యావత్ రాష్ట్ర మహిళల ఆత్మగౌరవాన్ని అబాసుపాలు చెయ్యడమే. ఇది సాంప్రదాయమని చెబుతున్న ప్రభుత్వం మహిళా మంత్రులతో వారి కాళ్ళు కడిగిస్తే బాగుండేమో. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన బతుకమ్మను చెప్పులు వేసుకొని ఆడడం సాంప్రదాయమా అని బీఆర్ఎస్ మహిళా నేతలు బగ్గుమన్నారు. వీర వనితలు రాణి రుద్రమ్మదేవి, సమ్మక్క సారక్క పుట్టిన నేలపైనే మహిళలకు అంతటి ఘోర అవమానం జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మహిళా లోకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మా ఆడబిడ్డలతో ప్రపంచ అందగత్తెల పోటీదారుల కాళ్ళు కడిగించడం సిగ్గుచేటు. ఇందుకు బాధ్యుడైన మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో క్షమాపణలు చెప్పించండి అంటూ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి సంయుక్తంగా ఆమెకు లేఖ రాశారు. కాంగ్రెస్ సర్కారుకు ఆడబిడ్డల ఉసురు తాకుతుంది. సబితా, మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతామని గొప్పలు చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీయుల కాళ్ళు కడిగించడం దేనికి సంకేతమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఓవైపు రాష్ట్రంలోని మహిళలు తాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ రాళ్ళు రప్పల్లో నడుచుకుంటూ వెళ్తుంటే మరోవైపు విదేశీ అందగత్తెల కాళ్ళు కందిపోకుండా రెడ్ కార్పెట్లు వేసి స్వాగతం పలకడం, వాళ్ళ కాళ్ళు కడిగించి టవల్తో తుడిపించడం బాధాకరమని వాపోయారు. ఆడబిడ్డల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలక తప్పదని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ మహిళా లోకానికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఆ జిల్లా మంత్రులతో కడిగించకపోయారా అని గొంగిడి సునీత అన్నారు. అందాల పోటీల కోసం వచ్చిన సుందరీమణుల కాళ్లను తెలంగాణ బిడ్డలతో కడిగించడమే కాకుండా ఇది మన సాంప్రదాయమని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని, అంత సాంప్రదాయమే అయితే వరంగల్ జిల్లాలోని 2 మహిళా మంత్రులతో వారి కాళ్ళు కడిగిస్తే బాగుండదని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలకు దేవత అని, మనమంతా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే బతుకమ్మ చుట్టూ అందగత్తెలంతా చెప్పులు వేసుకొని ఆడారని, ఇదేనా సంప్రదాయమని నిలదీశారు. ఆడబిడ్డల జోలికి వస్తే రేవంత్ రెడ్డి పతనం తప్పదని ధ్వజమెత్తారు. సరస్వతి పుష్కరాల్లో రేవంత్ రెడ్డి దంపతుల కటౌట్ కింద అమ్మవారి ఫోటో పెట్టారని, రేవంత్కు ఇంత అహంకారం ఎందుకని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసులో కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 40 కోట్లు ఖర్చు పెడితే కేసులు పెట్టారని, మరి 200 కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలను ఎందుకు నిర్వహిస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి గొంగిడి సునీత. బయటి వాళ్ళ కాళ్ళు కడిగితే సాంప్రదాయం ఎక్కడిది అని నిలదీసిన శ్రవంతి. బీఆర్ఎస్ నాయకురాలు పాల్వాయి శ్రవంతి మాట్లాడుతూ, మన తల్లిదండ్రులు, గురువు, ఇంటి అల్లుడు కాళ్ళు కడిగితే సాంప్రదాయం ఉంది. వీళ్ళు ఏం గొప్పలు సాధించారని సుందరాంగుల కాళ్ళు కడిగించిండ్రు. ఇది తెలంగాణ సాంప్రదాయమా? తెలంగాణలో ఆడబిడ్డల కాళ్ళు కడిగితే సాంప్రదాయం ఉందా అసలు అని నిలదీశారు. చౌమహల్లా ప్యాలెస్లో సుందరీమణుల కోసం లంచ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఒక్కో ప్లేటుకు 1,00,000 ఖర్చు చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ఇవ్వడం మాత్రం ఈ ప్రభుత్వానికి చేత కాకపోవడం మండిపడ్డారు. సోనియాకు లేఖ. కాంగ్రెస్ 18 నెలల పాలనలో తెలంగాణ మహిళలకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయి. మా ఆడబిడ్డలతో ప్రపంచ అందగత్తె పోటీదారుల కాళ్ళు కడిగించడం సిగ్గుచేటు. ఇందుకు బాధ్యుడైన మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో క్షమాపణలు చెప్పించండి అంటూ
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని డిమాండ్ చేస్తూ ఆమెకు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి సంయుక్త లేఖ రాశారు. రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న మోసాలు, ఎగ్గొట్టిన మేనిఫెస్టో హామీలు, జరుగుతున్న అవమానాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న తీరును ఏకరువుగా పెట్టారు. యునెస్కో గుర్తింపుతో విశ్వవిఖ్యాతిని దక్కించుకున్న రామప్ప ఆలయం సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలతో మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లను కడిగించడం తీవ్ర దుమారానికి దారితీస్తుందని ప్రస్తావించారు. మా ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని అందాల పోటీదారుల పాదాల చెంతన ఉంచడం బాధాకరమని వాపోయారు. ఈ ఘటన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అంతులేని వేదనను మిగిల్చిందని ఉటంకించారు. మహిళా సాధికారత దిశగా అనేక పథకాలు అమలు చేస్తున్నామని ఓవైపు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇలా దిగజారి వ్యవహరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేష్టలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అవమానించేలా ఉన్నాయని, ప్రపంచం ముందు తెలంగాణ ఖ్యాతిని మంటగలిపేలా ఉన్నాయని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ పోరాటం, అమరవీరుల త్యాగాల గురించి అవగాహన ఉన్న మీరు మీ ముఖ్యమంత్రి పిచ్చి పనులను నియంత్రించాలి. వెంటనే మా అక్క చెల్లెలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ సర్కారుపై మహిళలు తిరగబడే రోజులు దగ్గర ఉంటాయని హెచ్చరించారు బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్ళు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.